కాంగ్రెస్ బీజేపీ ఒకటని టీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటాడు. కానీ ఇద్దరికి టార్గెట్ ఎవరు? ఇద్దరు టార్గెట్ ఎవరు? బీజేపీ. ఎందుకు బీజేపీ అన్న మీరు ఏమని అనుకోండి. ఇక ఇంతకుముందు ఇది జరిగింది, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి మైండ్లోకి వెళ్ళి తీసేయండి. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది రామరాజ్యం. 100% రాసి పెట్టుకోండి. ఇది నా మాట కాదు, ఇలా ప్రజల్లో జరుగుతున్న చర్చ. మీరు ఏ అన్నంగా చేయండి, అబ్బా పొరపాటు చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఓటేసి, కానీ ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ. అందుకే ఎంపీలు గెలిచామన్నా మనం, అందుకే 8 మంది ఎంపీలు మనం గెలిచాం. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేస్తాం మేము, ఏదో చిన్న పొరపాట్లను చూసి మేము భారతీయ జనతా పార్టీకి వేసాం ఓటు, ఇలా కాంగ్రెస్ పార్టీకి వేసాం కాబట్టి పొరపాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడవన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద చీదలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇక కేసీఆర్ నమ్మేస్తుందో ప్రజలు లేరు కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయం ఏమైంది, మళ్ళా ప్రజలు కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అయిపోయిందన్న, ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఈసారి పక్కా పవర్ లోకి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఇలా ప్రజల్లో కూడా ఏర్పడేదంటే మీరందరూ కష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు ఇష్టపడి పనిచేస్తున్న తీరు వల్ల, మీరు చేస్తున్న పోరాటం వల్ల ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో 2028లో జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా అధికారం వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. విషయానికి వస్తుంది, రామరాజ్యం వస్తుంది, మోడీ రాజ్యం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బట్ ఆ రాజ్యం రావాలంటే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా మన గుండె మీద చేసుకొని ఆలోచన. నేను ఎందుకు మెంబర్షిప్ ఇవ్వాలి, మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పనిచేసిన, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన, పార్టీ నాకు ఏమిచ్చింది, నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిందా, నాకు శాలరీ ఇస్తుందా, నాకు పైరోలు చేసి పెట్టిందా, నాకు ఉద్యోగం ఇప్పించిందా, మా అన్నకు ఉద్యోగం ఇప్పించిందా. ఈ స్వార్థం కోసం పనిచేస్తాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ కావాలని త్యాగం చేయలే, జగన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, కౌన్సిలర్ కావాలి, వాళ్ళ అన్న ట్రాన్స్ఫర్ కావాలి, నామినేటెడ్ పోస్ట్ కావాలని చెప్పి జగన్ త్యాగం చేయలే, మౌసూర్ గారు త్యాగం చేయలే, జగన్ త్యాగం చేయలే. దానికోసం వాళ్ళకి ఏ స్వార్థం లేదు. అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన మంగ్యానాయకు ఎలా ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని జైలుకు పోలే, లాలూ నాయక్ ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలని జైలుకు పోలే. అనేక మంది కార్యకర్తలు మా స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ కూడా మనం జైలుకు పోయి నిరుద్యోగ సమస్య మీద కొట్లాడితే, వరంగల్లో 18 ఏళ్ల వినోద్ జైలుకు వెళ్ళి పోయాలి నిరుద్యోగ సమస్య. 18 ఏళ్ల వినోద్ అర్ధరాత్రి పోలీసులు ఇంటి మీద పట్టుకపోయిన వినోద్, చిన్న పిల్లని పట్టుకపోయిన పోలీసులు.